హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో జీవశాస్త్రంకు సంబంధించి వ్యవస్థలు మనం చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇదివరకే శ్వాస వ్యవస్థకు సంబంధించి రెండు భాగాలలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు మూడవ భాగం, ఈ యొక్క శ్వాస వ్యవస్థకు సంబంధించి శ్వాసక్రియ విధానం ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, రైట్. శ్వాసక్రియ విధానం. శ్వాసక్రియలో ఉదార కుహరాన్ని, ఉరా కుహరాన్ని వేరు చేయనది విభాజక పటాలం. పురుషులలో ఉదార వీతనం అంటే విభాజక పటాలం, స్త్రీలలో పక్కటెముకలు శ్వాసక్రియలో తోడ్పడతాయి. ఊపిరితిత్తులలో గాలిలోని ఆక్సిజన్ గ్రహించుటకు రక్తకేశ నాళికలు వాయుగోనుల చుట్టూ అమరి ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్ను రక్తంలోని ఎర్ర రక్త కణాలు గ్రహిస్తాయి. కణ శ్వాసక్రియ. కణాల స్థాయిలో ఆహార పదార్థాలు ఆక్సిజన్తో కలిసి ఆక్సీకరణం చెంది శక్తిని మరియు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయు ప్రక్రియ కణ శ్వాసక్రియ. ఈ కణ శ్వాసక్రియ జరిగే ప్రదేశం మైటోకాండ్రియా, కణద్రవ్యం. మైటోకాండ్రియా కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం మైటోకాండ్రియాను మనం, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. కణ శ్వాసక్రియ రెండు రకాలు. ఒకటి వాయు సహిత శ్వాసక్రియ, రెండు అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. మరి ఏంది వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ అంటే ఏంటి అంటే, ఫస్ట్ వాయు సహిత శ్వాసక్రియ గురించి ఒక పాయింట్, అలాగే అవాయు శ్వాసక్రియ గురించి మరొక పాయింట్, రెండు మీ ముందుకు తీసుకొస్తాను. ఫస్ట్ వాయు సహిత శ్వాసక్రియ. ఇది అన్ని జంతువులు, మొక్కల్లో జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ఇది సాధారణంగా నిమ్న స్థాయి జీవుల్లో జరుగుతుంది, అంటే ఉదాహరణకు బ్యాక్టీరియాలు, ఈస్టు. తర్వాత వాయు సహిత శ్వాసక్రియ ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ ఇది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియ దీనిలో అధిక శక్తి విడుదలవుతుంది. అవాయు శ్వాసక్రియ దీనిలో తక్కువ శక్తి విడుదలవుతుంది. ఇది కణద్రవ్యం మైటోకాండ్రియాలో జరుగును. వాయు సహిత శ్వాసక్రియ. ఇది అవాయు శ్వాసక్రియ ఇది కేవలం కణద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియ 4 నిర్దిష్టమైన దశలో జరుగుతుంది. ఒకటి గ్లైకాలిసిస్, ఇది కణద్రవ్యంలో జరుగును. 2 పైరువిక్ ఆమ్లం ఆక్సీకరణ డీకార్బినేషన్, ఇది మైటోకాండ్రియాలో జరుగును. 3 క్రెబ్స్ వలయం, దీన్ని క్రెబ్స్ మైటోకాండ్రియా మాత్రికలో కనుగొన్నాడు. ఎలక్ట్రాన్ రవాణా, ఇది మైటోకాండ్రియా యొక్క క్రిస్టేపై జరుగును. ఈ వాయు సహిత శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ 2 దశల్లో జరుగుతుంది. ఒకటి గ్లైకాలిసిస్, 2 కిణ్వనం. అవాయు శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర పోషించే ఏకకణ శిలీంధ్రం ఈస్ట్. బ్రెడ్ పైన రంధ్రాలకు కారణం అవాయు శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావడం, అంటే బ్రెడ్ పైన రంధ్రాలు ఉంటాయి కదా. నెక్స్ట్ దీనిలో అంత్య ఉత్పన్నాలుగా కార్బన్ డైఆక్సైడ్, ఈథైల్ ఆల్కహాల్, ఎస్టిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం వంటి కార్బన పదార్థాలు ఏర్పడతాయి. కండరాల నొప్పికి కారణం లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ వాయు సహిత శ్వాసక్రియ. దీనిలో అంత్య ఉత్పన్నాలు కార్బన్ డైఆక్సైడ్, నీరు. వాయు సహిత శ్వాసక్రియలో. ఓకే, నెక్స్ట్ అవాయు శ్వాసక్రియ. కిణ్వనంలో పిండి పదార్థాలు ఈస్టు సాయంతో ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడును. రక్తంలో ఆల్కహాల్ పరిమాణాన్ని కొలిచే పరికరం బ్రీత్ అనలైజర్, డ్రంకోమీటర్. ఓకే, నెక్స్ట్ వాయు సహిత శ్వాసక్రియ. ఇందులో ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య 38 కాగా నికారంగా మిగిలేది 36. అవాయు శ్వాసక్రియలో ఇందులో ఏర్పడే మొత్తం ఏటీపీల సంఖ్య 4 కాగా నికారంగా మిగిలేది 2. ఓకే, నెక్స్ట్ మైటోకాండ్రియా. దీనిలో డిఎన్ఏ పోచ ఉండుట వలన దీన్ని కణంలో కణం అంటారు. ఇందులో 2 త్వచాలు ఉంటాయి. లోపలి త్వచ ముడతలు పడి ఏర్పడినది క్రిస్టే మధ్యన గల ఖాళీ ప్రదేశం మాత్రిక. క్రిస్టే పైన ప్రాథమిక రేణువులు ఉంటాయి, వీటిని ప్యారాక్సిసమ్స్ అంటారు. మైటోకాండ్రియాలో జరిగే చర్యలను వివరించిన శాస్త్రవేత్త క్రెబ్స్. కణ శ్వాసక్రియలో విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో ఉంటుంది. ఒక ఏటీపీ 7200 క్యాలరీస్. నెక్స్ట్ శ్వాస వ్యవస్థ వ్యాధులు. శ్వాస వ్యవస్థకు సంబంధించి అస్తమా, ఉబ్బసం 2. ఇది అస్తమా అనేది పుప్పొర రేణువుల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా కలుగుతుంది. బ్రాంకిసిట్స్ ఇది ఎక్కువగా పత్తి, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారికి వస్తుంది. నెక్స్ట్ సార్స్. నెక్స్ట్ హైపోక్సియా, కణజాలాలు ఆక్సిజన్ తక్కువగా ఉపయోగించడం వలన వస్తుంది. నెక్స్ట్ ప్లేరుక్స్టీ, ప్లూరా త్వచాల వాపు. నెక్స్ట్ 6 న్యూమోనియా, 7 డిప్తీరియా, 8 ఫ్లూ. తర్వాత పెర్టూసిస్, 10 క్షయ, ట్యూబర్క్యులోసిస్, టీబీ అంటాం.
ఓకే, శ్వాసక్రియ రేటు. ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియ వేగాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. శ్వాసక్రియ రేటును రిస్పోమీటర్తో కొలుస్తారు. శ్వాసక్రియలో రేటు ఒక నిమిషానికి. అప్పుడే పుట్టిన శిశువుకు 32 సార్లు శ్వాసక్రియ నిమిషానికి ఉంటుంది. 25 సంవత్సరాల వయసులో 15 సార్లు ఉంటుంది. 50 సంవత్సరాల వయసులో 18 సార్లు శ్వాసక్రియ ఉంటుంది. తర్వాత అంటే ఒక నిమిషంకి ఇది. క్రీడాకారులు 15 సార్లు, సాధారణ మానవుడు 18 సార్లు. ఓకే, నెక్స్ట్ బ్రీత్ అనలైజర్ డ్రంకోమీటర్. ఇది రక్తంలోని ఆల్కహాల్ పరిమాణాన్ని కొలిచే పరికరం. దీన్ని కనుగొన్నది విలియం డంకన్ మెక్నాలీ. దీనిలో ఉపయోగించే ద్రావణం పొటాషియం పర్మాంగనేట్, ఎరుపు రంగు. నెక్స్ట్ పొటాషియం పర్మాంగనేట్ ఆల్కహాల్తో చర్య జరపడం వల్ల దీని రంగు ఆకుపచ్చగా మారును. ఈ ప్రక్రియలో ఆల్కహాల్ ఆక్సీకరణం చెంది ఎసిటిక్ ఆమ్లంగా మారును. ఓకే, ఇంతవరకు మనం శ్వాసక్రియలో 3వ భాగం శ్వాసక్రియ విధానం తెలుసుకున్నాం. ఇదివరకు 2 భాగాలు తెలుసుకున్నాం. మళ్ళీ మరొక వీడియోలో మరొక వ్యవస్థతో మీ ముందుకు వస్తాను. అందరికీ బాయ్.